చిన్ని చేపల పులుసు అండి, బెడిసెల చేపల పులుసు. మా స్టైల్లో మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ మా అమ్మ అందరూ అలాగే చేస్తారు అండి. మట్టి పాత్రలో బెడిసెల చేపల పులుసు తయారీ విధానం అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే చేపలు అయితే వీళ్ళు నీట్గా కట్ చేయలేదు, అందుకే మా అమ్మ మళ్ళీ అయితే వాటి పొట్టులో ఉన్నదంతా క్లీన్ చేసి నీట్గా వాష్ చేసుకొని అయితే మట్టి కడాయిలో వేసుకున్నారు. నీట్గా అవన్నీ వాష్ చేసుకోవాలి. ఉప్పు వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. ఉప్పు వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత అయితే చేపల్లో అయితే మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే ఒక 5 to 10 minutes అట్లా మ్యారినేట్ అయితే బాగుంటుంది. మ్యారినేట్ కాకపోయినా వెంటనే మనం కావాలన్నా పులుసు చేసేసుకోవచ్చు. కొంచెం మ్యారినేట్ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుంది. తర్వాత అయితే మనం అయితే కొంచెం చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు అయితే మనం నానబెట్టుకుంటే మనకి పులుసు చేసుకునే టైంకి బాగా ఊదిపోతుంది. తర్వాత అయితే మేము దీంట్లోకి కల్లుప్పు అయితే యూస్ చేస్తున్నాము. కల్లుప్పు యూస్ చేస్తే బాగుంటుంది టేస్ట్ అనేది. అంతా మిక్స్ అయినది చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలా పదార్థాలు అయితే మీకు చూపిస్తాను. దీంట్లోకి అయితే చిన్న టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు పులుసు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మిక్సీకి మసాలాలో అయితే మాత్రము కొబ్బరి పొడి, షాజీరా, ఎర్రగడ్డ, వెల్లుల్లి వేసుకున్నా లేదా వెల్లుల్లి అయినా విడిగా వేసుకోవచ్చు. ఇదైతే మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత దీంట్లోకి డైరెక్ట్గా మిక్స్ చేసుకున్న మసాలా చేపల్లోకి అయితే మనము పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ టొమాటో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత అయితే చింతపండు పులుసు యాడ్ చేసేసుకుంటే మనకు క్వాంటిటీ ఎంత మనకి కావాలంత పులుసు, తర్వాత ఎక్స్ట్రా ఏదైనా వాటర్ కావాలంటే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే తర్వాత అయితే ఉప్పు కారం అయితే చూసుకోండి. ఏదైనా తక్కువ ఉంటే ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసేసుకోండి. అంతే అండి. స్టవ్ ఆన్ చేసుకొని అయితే మనము ఈ కడాయి మట్టి పాత్ర అయితే పెట్టేసుకుంటే 10 to 15 minutes బాగా అయితే ఉడికితే తర్వాత మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మనం అయితే మధ్యలో అయితే స్పూన్తో అలా కలిపెట్టకూడదు. ఏదైనా ముందు కలిపెట్టింది తర్వాత ఏదైనా కదపాలి అని అనుకుంటే ముక్కలు విరుక్కుపోతాయి. అందువలన కడాయిని అటు ఇటు తిప్పాలి కానీ స్పూన్తో అయితే చేయకూడదు. లాస్ట్లో మనము జీలకర్ర మెంతు పొడి అయితే యాడ్ చేసుకుంటే మనకి చేపల పులుసు అయితే టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి.